గణపతి ముద్దుల తమ్ముడే చందమామ ఐదు కొండల అంబారానే చందమామ స్వామి మెడలు గంట ధరించినాడే సో చూస్తున్నారా సో వ్యూవర్స్, మనకు అయ్యప్పలకి ఇచ్చినటువంటి వాళ్ళ బాధ్యతాయుతమైన పనులు, ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు చిన్న పెద్దాన లేకుండా చేస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు అంబాడేది తెలుసు కదా, ఇప్పుడు అంబాడుకుంటే చేస్తున్నారు. ఆ చిన్ని కృష్ణుడు అంటే చిన్న అయ్యప్ప. చూస్తున్నారు కదా, మన ఇంటికాడ మాత్రం పని చేయమంటే మాత్రం దొరలము, అసలే పని చేయము. ఇక్కడ స్వామి ముందు మాత్రం బిడ్డలము. ప్రతి ఒక్కరి నడుము ఉంచాలి, పని చేయాలి. అది చిన్న పెద్ద ముసలి ముతకాన ఏది లేదు, అందరు చేస్తేనే మన స్వామి కార్యం ముందవుతుంది. అందుకోసమే మనం ఈరోజు కవర్ చేయడం కోసం వచ్చాము. ఇగో చూస్తున్నారు కదా, మనము నైట్ పెట్రోల్ బంక్లో ఆర్కెస్ట్రాను చూసాము. ఇప్పుడు ఇక్కడ ఆర్కెస్ట్రా దేవేందర్ గారిని, ఇవాళ ఈ దేవేందర్ గారి యొక్క పాటలతోటి మనం రికార్డ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్లో దేవేందరు, ఫ్రంట్ గ్రౌండ్లో మన వీడియో ఉంటుంది. సో అందరికంటే ముందు మాత్రం భగవంతుడు ఉంటాడు. ఈ భగవంతుడే అందరినీ ఇక్కడికి చేర్చినటువంటి దృశ్యం అన్నట్టుగా చూస్తున్నారు కదా. మంచి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్లో మంచి మన అయ్యప్ప స్వామి చూస్తున్నారు కదా, ముస్తాబ్ అవుతున్నారు పూజకు, పడి పూజ కోసము. చూస్తున్నారా వ్యూవర్స్, మన ఇక్కడ మాత్రం ఈ మండపంలో మాత్రం చిన్ని స్వాములు బాగా పార్టిసిపేషన్ బాగా ఉన్నది. చూడడానికి మాత్రం చిన్నపాటి పురుషుల్లాగా ఉన్నారు. అందరికి మాత్రం అందరు 6 ప్యాక్లే. ఒకసారి పరిచయం తీసుకుందాము.
అన్ని మండపాలలో పరిచయం తీసుకొని మా మండపంకి వచ్చేసరికి మా పరిచయం తీసుకుంటారు ఈ సివిల్ స్వామి అని అనుకుంటారు. సో ఫస్ట్ బుల్లి స్వామితో స్టార్ట్ చేద్దాం. ఏం పేరు స్వామి నీ పేరు? ఎన్నో క్లాస్? విచ్ క్లాస్ యూఆర్ స్టడింగ్? 9th క్లాస్. ఇక్కడ బ్రదర్ స్వామి మీరు, మీ పేరు? చరణ్. ఏం లేదా? 10th క్లాస్ చరణ్. సో ఇక్కడ లోకల్ అండి, శివనగరేనా? వరంగల్, ఉర్సు కరీంబాగ్. ఓకే. సో మనకు అటున్న ఇంకో స్వామి. స్వామి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ఇది ఎన్నోసారి స్వామి మీకు? ఫస్ట్ కన్నే స్వామి ఫస్ట్ సారి. ఇప్పటివరకు ఎన్ని రోజులు అయిపోయినాయి? 25 days అయిపోయినాయి. మరి ఒకవేళ ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే నాడు ఎలా అనిపించింది? ముందు మాల ధారణ వేసుకునే ముందు ఎలా అనిపించింది? భయం అనిపించింది అన్న ఫీలింగ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎలా ఉన్నది ఆ ఫీలింగ్ చెప్పండి. ఎందుకంటే వచ్చే వాళ్ళకు కొందరు తెలిసి వస్తుంది, మీరే ఎగ్జాంపుల్ అన్నట్టాడా. ఫస్ట్ డే మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. తప్పులు చేస్తాం. ఓకే. అప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో అబద్ధాలు ఆడతాం. ఇప్పుడు అవకాశం లేదంటావు. సో నీకు స్వామి ఎన్నోసారి? ఫస్ట్ టైం కన్యాస్వామి. సో ఈ బుల్లి కన్యాస్వామి కూడా మనకు, ఈ స్వామి కూడా కన్యాస్వామి. మనమే ఇంకా వేయలేదు, కానీ వీళ్ళు వేసిరంటే దేవుని యొక్క పిలుపు ఉన్నది కాబట్టి అతను వేయడం జరిగింది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు కదా. సో ఆ మాదిరిగా మనకు మాల ధారణ వేయాలంటే మండల కాలంలో ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనకు పెద్ద స్వామి, చెప్పాలంటే గురుస్వాములు ఇలానే ఉంటారు. సో స్వామి నీ పేరు ఏం పేరు స్వామి? వరుణ్. ఎన్నో క్లాసు? 10th క్లాస్ స్వామి. ఇది ఎన్నో సార్ స్వామి మీకు? సెకండ్ టైం. అంటే నువ్వు గదా స్వామి, కత్తి స్వామి. ఓకే. సో మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, చూడడానికి మాత్రం చిన్నపాటి అని కాదు, పెద్దపాటి మనకు హనుమంతుని లెక్క కనబడుతున్నాడు మనకు ఆ ఫేస్ కట్లో. స్వామి పేరు ఏం పేరు తెలుసు? స్వామి పేరు ఏం పేరు స్వామి? ఎన్ని సంవత్సరాలు సార్? లక్ష్మణ్ గురుస్వామి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు స్వామి అలా? 3 పదులు దాటారు. 4వ పది 40 సంవత్సరాల నుంచి. సో నాకు ఆ వయసు కూడా లేదన్నట్టు. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు ఆస్తులు పాస్తులు సంపాదించుకోవడం కాదు, ఆధ్యాత్మికతతో ఉన్నటువంటి సంప్రదాయాలను మనం పాటించాలి. అప్పుడే మన హిందుస్థాన్, మన భారతదేశం అనేది ఒకటి వాయు భారత పౌరులకు మాత్రం ఆదర్శంగా ఉంటుంది. సో ఈ గురుస్వామిని చూసి ప్రతి ఒక్కరు ఆదర్శంగా మనం కొద్దిగా పాటించాలి. మరీ 40 సంవత్సరాలు కాకుండా ఫస్ట్ ఒక మెట్టు ఎక్కండి, ఒకసారి వేయండి, మన యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీవెనలు పొందండి. థ్యాంక్ యూ స్వామి. సో మనకి ఇక్కడ స్వామి, ఇంకో స్వామి ఉన్నారు మనకు ముందు. ఈ స్వామి కానీ పనులలో నిమగ్నమై ఉన్నారు. సో ఈ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అతను పనులే మనకు అనిపిస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఎవరికి తోచిన పనులు అన్నట్టు వాళ్ళు చేస్తూ అంటారు అన్నట్టు. సో చూడండి వ్యూవర్స్, మనకు అక్కడ స్వాములు వాళ్ళకి తోచిన పనులు. ఈ స్వామి అయితే అస్సలే పని చేయట్లేదు, ఎటు పడితే అటు తిరుగుతాడు. గాలి స్వామి అంటారు నేను.